హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాగు తెలుగులో. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి. ఎవరైనా ఫస్ట్ టైం చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వ్లాగ్ వచ్చేసి ఫ్రైడే ఆఫ్టర్నూన్ తీసిన వ్లాగ్ అండి. ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే నేనైతే ఫ్రాన్స్ గోంగూర కర్రీ అయితే చేస్తున్నాను. నా స్టైల్లో ఫ్రాన్స్ గోంగూర కర్రీ ఎలా చేస్తాను అనేది ఈరోజు వీడియోలో చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఫ్రాన్స్ గోంగూర కర్రీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వేరియేషన్లో అయితే చేస్తూ ఉంటారు. ఎవరి ఇష్టం వాళ్ళదండి. నేనైతే ఒక ప్రాసెస్లో అయితే చేస్తాను. ఈ ప్రాసెస్లో అయితే వంట రాని వాళ్ళు బ్యాచిలర్స్ చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట ఉంచినా కూడా 2 డేస్ అయితే పాడవకుండా టేస్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ మధ్యకాలంలో పచ్చి రొయ్యలు తినక చాలా డేసే అవుతుందండి. చాలా రోజుల తర్వాత అయితే ఫ్రాన్స్ అయితే తీసుకొచ్చారు మా హస్బెండు. ఇంకా ఎందుకు నాకు గోంగూర వేసుకొని అయితే చేసుకోవాలనిపించింది. ఇంకా అందుకని మా హస్బెండ్ గోంగూర తెమ్మంటే గోంగూర కూడా తీసుకొచ్చారు. ఇంకా గోంగూర కాంబినేషన్లో పచ్చి రొయ్యల కర్రీ అయితే చేస్తున్నాను. టేస్ట్ అయితే వచ్చిందండి. ఎక్సలెంట్‌గా వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది. పచ్చి రొయ్యలు గోంగూర కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి అయితే స్టవ్ మీద అయితే కళాయి పెట్టుకున్నాను. అందులోకైతే కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలి. అలాగే అందులోకైతే పచ్చిమిరపకాయ చీలికలు అయితే వేసుకోవాలి. పచ్చిమిరపకాయ చీలికలు అయితే ఎక్కువగా వేసుకోవాలండి. ఎందుకంటే గోంగూర యాడ్ చేస్తున్నాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. అందులో ఒక 2 టైమ్స్ నీట్గా క్లీన్ చేసుకున్న గోంగూర అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను గోంగూర అయితే వేస్తున్నాను. గోంగూర వేసుకున్న తర్వాత అందులోకైతే ఒక ఒక 2 స్పూన్స్ అయితే నూనె అయితే వేసుకోవాలి. నూనె వేసుకున్న తర్వాత అందులోకైతే లైట్గా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని గోంగూర అయితే మెత్తగా ఉడికించుకోవాలండి. ఇక్కడైతే నేను వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. యాక్చువల్గా గోంగూరలో రిలీజ్ అవుతుందండి. కాకపోతే కొంచెం లైట్గా నేనైతే వాటర్ అయితే వేసుకుంటున్నాను. వాటర్ వేసుకొని గోంగూర అయితే మెత్తగా ఉడికించుకోవాలి. యాక్చువల్గా చెప్పాలంటే చాలామంది డైరెక్ట్గా గోంగూర ఇలా ఉడకబెట్టకుండా డైరెక్ట్గా పచ్చి రొయ్యల్లో గోంగూర వేసి కర్రీ అయితే చేస్తారు. నాకు అలా ఇష్టం ఉండదండి. నేను ఎప్పుడైనా సపరేట్గా ఇలాగ గోంగూర అయితే ఉడకబెట్టుకుంటాను. ఇలా సపరేట్గా గోంగూర ఉడకబెట్టుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇక్కడైతే గోంగూర అయితే మెత్తగా ఉడికించుకొని పక్కనైతే పెట్టుకుంటాను. ఈ లోపు అయితే ఫ్రాన్స్ అయితే నీట్గా 2 టైమ్స్ అయితే క్లీన్ చేశాను. ఫ్రాన్స్ కూడా ఉడకబెట్టుకోవాలి. సీ ఫుడ్ ఏదైనా నీచు స్మెల్ అనేది బాగా వస్తుందండి. అందుకనే నేనైతే ఫ్రాన్స్ అయితే లెమన్ సాల్ట్ పెట్టి అయితే నీట్గా క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసుకున్న ఫ్రాన్స్లోకి అయితే కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని, కొంచెం వాటర్ వేసుకొని నేనైతే స్టవ్ మీద అయితే పెట్టుకున్నాను. స్టవ్ మీద పెట్టుకొని ఫ్రాన్స్ అయితే మంచిగా ఉడికించుకోవాలి. ఉడికించుకొని అయితే మనమైతే వాటర్ అంతా డ్రై అవ్వాలండి. డ్రై అయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. ఫ్రాన్స్ ఉడికించుకునేటప్పుడు అందులో నుంచి అయితే వాటర్ అయితే రిలీజ్ అవుతుందండి. ఆ వాటర్ కూడా మనకు డ్రై అవ్వాలి. డ్రై అయిన తర్వాత మనమైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. కర్రీ కోసం అయితే స్టవ్ మీద అయితే కళాయి అయితే పెట్టుకున్నాను. అందులోకైతే 100 గ్రామ్స్ అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలండి. ఇక్కడ అయితే ఆయిల్ అయితే బాగా హీట్ అయింది. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న పచ్చి రొయ్యలు అయితే వేసుకోవాలి. వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే అలా ఫ్రై చేసుకుంటే నీచు స్మెల్ లేకుండా టేస్ట్ అనేది బాగుంటుంది. ఇక్కడైతే పచ్చి రొయ్యలు అయితే యాడ్ చేశాను. పచ్చి రొయ్యలు వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేపుకోవాలి. వేపుకున్న తర్వాత అందులోకైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుందాము. ఇక్కడ ఫ్రాన్స్ వచ్చేసి నేను టైగర్ రొయ్యలు అయితే తీసుకున్నానండి. అంటే పెద్ద రొయ్యలు ఉంటాయి కదా, అవి అయితే తీసుకున్నాను. ఎందుకంటే గోంగూర వేసినప్పుడు ఆ రొయ్యలలో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇక్కడైతే మంచిగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేపుకోవాలి. వేగిన తర్వాత మనం అయితే ప్లేట్లో తీసుకుని అయితే పక్కనైతే పెట్టుకోవాలి. ఈ విధంగా వేగితే సరిపోతుంది. మనం ప్లేట్లో తీసుకుని అయితే పక్కనైతే పెట్టుకుందాము. ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత అందులోకి అయితే కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ ముందుగా ఫ్రాన్స్ ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఆయిల్ బాగా హీట్ మీద ఉంటుందండి. స్టవ్ అయితే సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అందులోకి అయితే పావు స్పూన్ అయితే పసుపు అయితే వేసుకోవాలి. పసుపు చాలా తక్కువగా వేసుకోవాలి. ఎందుకంటే మనము ఫ్రాన్స్ ఉడికించుకునేటప్పుడు కూడా పసుపు అయితే వేసాం కాబట్టి లైట్గా వేసుకోవాలి. లైట్గా వేసుకొని అందులోకి అయితే సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ వేసుకుని ఉల్లిపాయ ముక్కలు అయితే మంచిగా మగ్గించుకోవాలి. సాల్ట్ వేసి ఉల్లిపాయ ముక్కలు అయితే మంచిగా మగ్గుతాయండి. అలాగే అందులోకి అయితే 1 స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఫ్రెష్గా పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే స్మెల్ అయితే బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకోవాలి. ఇక్కడైతే నేను వేపుకుంటాను. వేగిన తర్వాత నేను ముందుగా ఫ్రై చేసుకున్న ఫ్రాన్స్ ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి. ఫ్రాన్స్ వేసుకున్న తర్వాత కర్రీని తిప్పుకొని 2 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత అందులోకి అయితే రుచికి తగినంత కారం అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను కారం అయితే వేస్తున్నానండి. నేనైతే 1 స్పూన్ అయితే కారం అయితే వేస్తున్నాను. కారం వేసుకున్న తర్వాత కర్రీని అయితే తిప్పుకొని 2 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత అందులోకి అయితే కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి. ఇక్కడైతే నేను వాటర్ అయితే వేస్తున్నాను. వాటర్ వేసుకుని కర్రీని అయితే తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత అందులోకి అయితే మనం ముందుగా ఉడకపెట్టుకున్న గోంగూర పేస్ట్ అయితే వేసుకోవాలి.
యాక్చువల్‌గా చెప్పాలి అంటే మా పిల్లలిద్దరూ కూడా గోంగూర దమ్మ ఫ్రాన్స్‌తో ఫ్రై చెయ్యి అనేది అన్నారు. కాకపోతే మనం ఫ్రై చేసామంటే ఒక్క పూటకే వస్తుంది. నేను అందుకనే గోంగూర అయితే వేశాను. గోంగూర వేస్తే కమ్మగా 2 పూటలు తినొచ్చు కదా! అనేసైతే నేనైతే కొంచెం గోంగూర అయితే వేశాను. ఇక్కడైతే మంచిగా వాటర్ వేసుకున్న తర్వాత అందులోకైతే గోంగూర పేస్ట్ అయితే వేశాను. గోంగూర పేస్ట్ వేసుకొని కర్రీనైతే తిప్పుకోవాలి. తిప్పుకొని ఒకసారి అయితే ఉప్పు, కారం అయితే చెక్ చేసుకోవాలి. ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఒకసారి అయితే ఉప్పు, కారం చెక్ చేసుకుంటే మనకి కరెక్ట్‌గా చాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఇక్కడైతే ఉప్పు, కారం అయితే చెక్ చేసుకున్నాను. నాకైతే సాల్ట్ అయితే చాలలేదండి. సాల్ట్ కూడా వేసుకున్నాను. సాల్ట్ వేసుకొని కర్రీనైతే తిప్పుకోవాలి. ఉప్పు, కారం కరెక్ట్‌గా ఉంటేనే కర్రీ టేస్ట్ అనేది బావుంటుంది. ఇక్కడైతే మంచిగా తిప్పుకొని అందులోకైతే కొత్తిమీర అయితే వేసుకోవాలి. కొత్తిమీర ఎక్కువగా వేసుకుంటే ఫ్లేవర్ బావుంటుంది. టేస్ట్ కూడా బావుంటుంది. కొత్తిమీర వేసుకున్న తర్వాత కర్రీనైతే 2 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. ఆ ఫ్లేవర్ కూడా కర్రీకి పట్టి టేస్ట్ అనేది బావుంటుంది. ఫైనల్లీ అయితే అందులోకైతే గరం మసాలా అయితే యాడ్ చేసుకున్నాము. ఫైనల్లీ అందులోకైతే 1 స్పూన్ అయితే గరం మసాలా అయితే వేసుకోవాలి. గరం మసాలా వేసుకొని కర్రీనైతే తిప్పుకోవాలి. తిప్పుకొని 2 నిమిషాలు మగ్గనిస్తే యమ్మీగా ఉండే ఫ్రాన్స్ గోంగూర కర్రీ అయితే రెడీ అవుతుంది. ఇది వేడి వేడి అన్నంలో తింటే మాత్రం టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. యమ్మీగా పుల్లగా ఉండే ఫ్రాన్స్ గోంగూర కర్రీ అయితే రెడీ అయింది. ఇది వేడి వేడి అన్నంలో తింటే టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుంది. ఇది రైసు, చపాతీ, పుల్కా ఎనీథింగ్ దేనిలో తిన్నా కూడా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. ఇది సింపుల్‌గా అయితే అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బావుంటుంది. ఒకసారి ఈ ప్రాసెస్‌లో ట్రై చేసి మీకెలా వచ్చిందో కూడా కామెంట్ అయితే చేయండి. చాలా సింపుల్‌గా అయిపోతుంది. చూస్తేనే మనకి కర్రీ అయితే తెలుస్తుంది కదా! వంట రాని వాళ్ళు బ్యాచిలర్స్ కూడా చాలా సింపుల్‌గా అయితే చేసుకోవచ్చు. నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ అవుతుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. చాలా అంటే చాలా బావుంటుంది. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.